హుస్సేన్ సాగర్లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక పాండ్స్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేయరాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేయడం అంటే కోర్టును ధిక్కరించినట్టేనని, తన పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు పరిశీలించింది. అనంతరం కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించాలని పిటిషనర్ను ఆదేశించింది. పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని పేర్కొంది. కాబట్టి గతంలో ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.